దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్ది పెట్టుకోవాలి. అది మన యనుమల రేవంత్ రెడ్డి గారి యొక్క కుటుంబంలో ఆయనతో పాటు అసలు వార్డ్ మెంబర్ పదవిలో కూడా సంబంధం లేని వాళ్ళు కూడా ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలకు పైసలు వసూలు చేసే కార్యక్రమాలు కావచ్చు, ఫైల్ మూవింగ్ కార్యక్రమాలు కావచ్చు, ఎవరిని ఎక్కడ పెట్టాలో ఏం చేయాలో ఆ వ్యవహారాలన్నీ ఈరోజు రేవంత్ రెడ్డి కుటుంబం సన్నిహితులు ఆ తిహార్ జైలు నుంచి వచ్చిన కొందరు బ్యాచోళ్లకు అప్పగించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాళ్ళకు అప్పచెప్పేసి కొన్ని రోజులు ఢిల్లీలో జల్సాలు చేసి వస్తాడు, కొన్ని రోజుల పక్క రాష్ట్రాలకు పోయి ప్రచారాలు చేసుకుని వస్తాడు, దావోస్ పేరుతో ఆడ జల్సాలు చేసుకుంటూ వస్తాడు, న్యూయార్క్ అంటాడు, న్యూజిలాండ్ అంటాడు, చదువుకున్నా అంటున్నాడు, ఏదో ఏదో లట్టుపుట్టని మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి జల్సాలు చేస్తూ ఉన్నాడు. నోటికి అదుపు లేదు. మన వినేటోళ్లకు ఇక ఏమని చెప్పాలి కానీ ఎన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు. కథ ఏందో ఒక్కసారి మీరు చూసుకోండి. ఇందిరమ్మ రాజ్యంలో రాజ్యాంగేతర శక్తులు, మంత్రులు, ఎమ్మెల్యేల కంటే కూడా పవర్ఫుల్, మోస్ట్ కరప్టెడ్ పర్సన్స్ అండ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ పర్సన్ సర్స్ అరౌండ్ ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకసారి చూడండి. ఫైలు ఏదైనా, పైరవులు ఏమైనా అన్నీ వారి కనుసన్నల్లోనే. ప్రైవేట్ వ్యక్తులు గుప్పిట్లో తెలంగాణ పాలన యంత్రాంగం. టెండర్ల దందాలు రేవంత్ బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డి. షాడో హోమ్ రేవంత్ రైట్ హ్యాండ్ వేం నరేందర్ రెడ్డి. షాడో రెవెన్యూ రేవంత్ తమ్ముడు కొండల్ రెడ్డి. షాడో సినిమాటోగ్రఫీ రేవంత్ నమ్మిన బంటు రోహిన్ రెడ్డి. షాడో మున్సిపల్ రేవంత్ అనుచరుడు ఫయీం కురేషి. కొడంగల్ షాడో ఎమ్మెల్యే రేవంత్ అన్న తిరుపతి రెడ్డి. విదేశీ పెట్టుబడుల వ్యవహారాల రేవంత్ తమ్ముడు కృష్ణారెడ్డి. పైరవీర దందాలు రేవంత్ చిన్ననాటి దోస్తు అనిల్ రెడ్డి. సచివాలయంలో షాడో సీఎంగా ఓ మహిళ అంటూ కథనాలు. ప్రజాపాలనల ఇందిరమ్మ రాజ్యంతో పేరుతో రాజ్యాంగేతరుల చేతుల్లో తెలంగాణ ప్రభుత్వ పాలన ప్రతిపక్షాల ఆధారాలు బయట పెడుతున్న మారని ప్రభుత్వ పెద్దల తీరు. ఇప్పుడు ఈయనకేం పదవి ఉంది, ఈ మనిషికి ఏం పదవి ఉంది, ఈ మహిళకేం పదవి ఉంది, ఈయనకేం పదవి ఉంది, ఇతనికేం పదవి ఉంది, వెనకాలన్న ఆ నెంబర్ ప్లేట్ లేని ఆ మనిషికి ఏం పదవి ఉంది, ఈ మనిషికి ఏం పదవి ఉంది. తెలంగాణ ప్రజల కోసం ఏర్పడిందా, ప్రజా పాలన కోసం ఏర్పడిందా, లేకుంటే రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న దోస్తులకు, తిహార్ దొంగలకు వాళ్ళ కోసమే తెలంగాణ రాష్ట్రం ఇచ్చేసిర్రా? ఓటు ఎవరికి వేసినాం? ఈరోజు ఏం జరుగుతుంది? ఎవడు దోచుకొని తింటున్నాడు? ఏ శాఖలో ఎవడు వేరు పెడతా ఉన్నాడు? ఈరోజు మంత్రులు సంతకాలు పెట్టడానికే ఉన్నారు, కార్యక్రమాలు చేయడానికి కాదు, ప్రజల సమస్యలు తీర్చడానికి కాదు. కుటుంబ పాలన సాగుతూ ఉంది వీళ్ళ ఇంట్లో. దోస్తులు తిహార్ జైలుల చిన్ననాటి దోస్తులట, తిహార్ జైల్లో ఆ చిన్ననాటి దోస్తులు వీళ్ళందరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. అందులో రేవంత్ రెడ్డి వీళ్ళ చేతిలో రాష్ట్రాన్ని పెట్టేసిండు. ఇప్పుడు కొండల్ రెడ్డి అనే వ్యక్తి మీకు తెలుసు కావచ్చు, చక్రం తిప్పుతున్నాడు, మొత్తం చక్రం తిప్పుతున్నాడు. హైదరాబాద్ ఏమైనా పెద్ద బిల్డర్స్ ఉన్నారనుకో, సినిమాలు ఉంటాయి కదా, డబ్బులు ఇస్తే వదిలేస్తాం, లేకుంటే సంపుతాం అన్నట్టుగా యాజ్టీజ్గా కొండల్ రెడ్డి యొక్క బినామీలు కూడా మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి యొక్క బినామీ కూడా 8 కోట్ల కోసం కత్తితోటి ఏ విధంగా బెదిరించే కార్యక్రమాలు చేశారో అదే కొండల్ రెడ్డి వ్యవహారాలు హైదరాబాద్లో అట్లా సాగుతూ ఉన్నాయి. ఇక తిరుపతి రెడ్డిది అయితే 3000 ఎకరాలను కబ్జా చేసే ప్రయత్నాలు చేసింది మనం చూసింది. ఇక రోహిన్ రెడ్డి కావచ్చు, ఫహీం కురేషి కావచ్చు, రేవంత్ రెడ్డి వాళ్ళ యొక్క సన్నిహితులు కావచ్చు, వీళ్ళందరూ దోచుకునే వ్యవహారాలే. ఇంకో మేడం గురించి మర్చిపోయినాం. సీఎంఓ ఆఫీసులో ఒక మేడం ఉండే, ఆ మేడం గారు చెప్పింది ఏదైనా ఆవిడ గారు చెప్పినట్టుగానే కింది ఫైలు పైకి వెళ్ళాలి, పైన ఫైలు కిందికి రావాలి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది రెడ్డిల రాజ్యం లెక్క అయిపోయింది. ఈరోజు పని మనిషి నుంచి మొదలు పెడితే ఈరోజు సీఎం దాకా అందరూ రెడ్డి వ్యవస్థను స్థాపించి ఒక చెప్పాలంటే క్రిమినల్స్ అనేది బాగా పెరిగిపోయారు. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పార్టీలో కూడా కొందరు పెరిగిపోయారు. ఇక మీకు ఒకటి అర్థం కావాలంటే ఈ ప్రభుత్వం పోతే తప్ప దరిద్రం పోదు. శనిలా దాపురించిన ఈ వ్యవహారాన్ని తిప్పికొట్టే కార్యక్రమాలు మాత్రమే చేయాలి.